వాస్తవంగా కన్నడ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కూడా మన వాళ్ళని అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ వేరే ప్రాంతీయ సినిమా వాళ్ళని కూడా ఎక్కువగా చిన్నచూపు చూసే వాళ్ళకి అలవాటు ఉంది. అది మరి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా మన తెలుగు వాళ్ళని విమర్శించడం, తెలుగు సినిమాల్ని ఆపాలని ప్రయత్నించడం చేస్తున్నారు. కాకపోతే కొన్ని సఫలమవుతున్నాయి, కొన్ని మాత్రం సఫలం అవట్లేదు. ఈ మధ్యకాలంలో మన ఓజీ రిలీజ్ అయిన తర్వాత అలాంటి సినిమాను కూడా ఆపాలని, అలాగే పోస్టర్స్ చింపి బ్యానర్స్ చింపి వికృత చేష్టలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కన్నడ సినిమాలను కూడా మనం బాయ్కాట్ చేయవలసిన అవసరం వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రాంతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మన ఇండియాకి మంచి పేరు తెస్తున్నాయి. ఇప్పుడు ఇండియా సినిమా అంటారు, ఇతర దేశాల్లోకి వెళ్తే మన తెలుగు సినిమానో కన్నడ సినిమానో లేకపోతే తమిళ సినిమానో ఎవరు అనరండి. మన ఇండియాకి పేరు తెస్తున్నటువంటి ఇంత అద్భుతంగా ఎదిగినటువంటి సినిమా ఇండస్ట్రీని మీరు నూతులో గొప్పలాగా అక్కడే ఉండాలా, కన్నడ ఇండస్ట్రీ కన్నడలోనే కన్నడ ఇండస్ట్రీ అయితే అంతా అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవ్వాలి. అదే మన వేరే సినిమాలు అయితే మాత్రం కన్నడలో రిలీజ్ అవ్వకూడదా? ఏం సంస్కారం అండి ఇది? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కన్నడ సినిమాలను కూడా బాయ్కాట్ చేయాలా. కన్నడ సినిమాలు బాయ్కాట్ చేసినప్పుడు అవును మనం ఎదుటి వాళ్ళు సహకరిస్తే వాళ్ళు కూడా మనం సహకరిస్తేనే కదా అయ్యేది. కాబట్టి వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావాలంటే ఖచ్చితంగా కన్నడ సినిమాని దూరం పెట్టవలసిన అవసరం వచ్చింది. కన్నడ సినిమాని దూరం పెట్టినప్పుడే అవు కదా మనం ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు కదా అని బుద్ధి వచ్చి రేపొద్దున అన్ని సినిమాల్ని సమభావంతో చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే సార్, వాళ్ళు చేశారని చెప్పేసి మనం కూడా చేయకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అందరూ పవన్ కళ్యాణ్ గా ఉండకూడదండి. ఇప్పుడు అంతా మంచి పనికి రాదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు మంచి చేయాలి, కాదు కొన్ని విషయాల్లో మంచి చేయాలి, ఎప్పుడూ మంచిగానే ఉండాలంటే. లేకపోతే సంస్కారం లేకుండా బ్యానర్లు చింపడం, పోస్టర్లు చింపడం, ఇక్కడ రిలీజ్ అవ్వకూడదని చెప్పి ధర్నాలు చేయడం ఏంటండి ఇది? అది సంస్కారం అంటారా? మరి వాడు సంస్కారం లేనప్పుడు ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, తర్వాత మనం అలాగే వాళ్ళ సినిమాలను కూడా బాయ్కాట్ చేస్తాం. తప్పే ఉంది అందులో? ఇప్పుడు అవతల మనిషి కూడా మనం అందరూ బాగుండాలని అనుకుంటే సరిపోదు, మనం కూడా బాగుండాలని అవతల ఎదుటోడు కూడా కోరుకోవాలి. కాబట్టి వేళ మన ఇండియా సినిమా, ప్రాంతీయ సినిమాలు గ్లోబల్ స్థాయిలో అద్భుతమైన ప్రగతిని సాధించి వేళ సినిమా ఇండస్ట్రీ చాలా ఇండియన్ సినిమాలు అయితే చాలా అద్భుతంగా తీస్తారని ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. మనం నూతులో గొప్పలాగా కన్నడవాడు కన్నడలో, తెలుగోడు తెలుగులో ఇలా ఉంటే అసలు ఏంటి అసలు వాళ్ళ నాగరికత? నిజంగా చాలా తప్పు. కాబట్టి మన వాళ్ళు కొంతమంది అంటున్నారు బాయ్కాట్ చేస్తే మంచిదని. కాబట్టి బాయ్కాట్ చేస్తేనే వాళ్ళకి ఒకసారి బుద్ధి వస్తుందేమో అనిపిస్తుంది. ఓకే సార్, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వేసి రేపు ఏమైనా కట్అవుట్లు వేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా రివర్స్ అవుతుంది, వేరే వాతావరణానికి వెళ్ళే అవకాశం ఉందంటారా? అట్లేం ఉండదండి. రివర్స్ అవుతాయి అంటే రివర్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే మరి వాళ్ళు కన్నడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనల్ని అగౌరవపరిచినప్పుడు, మనల్ని అవమానించినప్పుడు ఇక్కడ అలాంటి అవమానం జరుగుతుంది. ఎన్టీఆర్ మన తెలుగు ఫ్యాన్స్ కి, తెలుగు అభిమానులకి ఒక మంచి పేరు ఉందన్న. ఆ పేరు చెడగొట్టుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతున్నారు. కాబట్టి ఎవరు చేయకపోవడం మంచిది. వాళ్ళు చేశారని చెప్పేసి మనం చేయకూడదు. మన పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఎక్కువ ఉంటుంది, కటౌట్లు అన్ని ఒక రేంజ్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో సినిమా వాళ్ళు కట్టుకుంటారు తప్ప ఆయనకి ఫ్యాన్స్ లేరు, అభిమానులు లేరు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ వచ్చారని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ఏదైనా కడతారు, దాన్ని వేరే రకంగా వెళ్ళిపోయింది. దయచేసి దాన్ని మనం ఎంత మట్టిగా అంత మట్టిగా మన తెలుగు వాళ్ళకి పేరు ఉండాలి, అభిమానులకు పేరు ఉండాలనుకుంటే కామ్గా ఉండటం బెటరు. అది అంటే మన సినిమాల్లో కూడా వాళ్ళు బైకాట్ చేశారు కదా. నేను కరెక్టే అన్న, నేను అంటుంది అదే. వాళ్ళు పక్కనోడు చేసాడని చెప్పేసి మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది? దేశం మొత్తం చూసింది పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అంత చేశారని చెప్పేసి ప్రపంచం మొత్తం చూసింది. వాళ్ళ మీద ఒక కన్ను పడింది. కానీ మనం కూడా చేసామనుకో అది రివర్స్ అయింది, మనకు ఒక చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి కామ్గా ఉండి కామ్గా వెళ్ళిపోవడం బెటర్. ఎట్లా అయితే అది రాంగ్ ఎప్పుడు అనుకో అన్న నా చెప్పేది అది చేతగానితనం అనేది మన తెలుగు వాళ్ళు అనుకోవడం కూడా రాంగ్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రెజెంట్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానం అనేది ఎక్కడికి వెళ్ళినా కానీ కటౌట్లు పెడతంలో కానీ కటౌట్లు తీసేయడంలో కానీ నెంబర్ 1లో. ఓకేనా? కానీ ఇప్పుడు ఒక నిజాయితీ, ఒక ప్రధానం అనేది మొదలైంది పవన్ కళ్యాణ్ గారితో కానీ అందరితో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నిరూపించుకోవాలి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత నిదానంగా ఉంటున్నారో మనం కూడా అంతే నిదానంగా ఉండాలి. మళ్ళీ అవదన్న, మళ్ళీ అవదు. ఈ దెబ్బ ఎట్లా ఉండిద్దంటే ఒక రకంగా ఉంటుంది. మనం కామ్గా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి నొప్పి తెలిసిద్ది. అరే వాళ్ళు మనకు విలువ ఇచ్చారు. సినీ ఫీల్డ్ పెద్దలు కూడా ఆలోచిస్తారు.